చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మన ఫోన్ పోతే దొరుకుతుందా లేదా, హ్యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా మీ యొక్క ఒపీనియన్ చెప్పండి అని చెప్పి. నేను ఈ వీడియోలో మీకు 100% ప్రూవ్ చేస్తాను, మన ఫోన్ పోతే దొరుకుతుంది. అది ఎప్పుడంటే మనం పోయిన 5, 10, 15 మినిట్స్లో కానీ నేను చెప్పే ప్రాసెస్ కానీ మీరు ఫాలో అయితే మీకు పక్కా దొరుకుతుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మీరు ప్రతి ఒక్క స్టెప్ ఫాలో అవుతేనే మీ ఫోన్ దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా లాగ్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక పాయింట్ చెప్తా. అదేంటంటే మన ఫోన్లో ఎప్పుడైనా సరే 3 థింగ్స్ ఆన్లో ఉండాలి. అదేంటంటే ఫస్ట్ లొకేషన్, బ్లూటూత్ అండ్ మన యొక్క మొబైల్ డేటా. ఈ 3 థింగ్స్తోనే మనము 100% మన ఫోన్ తోటి కనెక్షన్ ఉండొచ్చు అండ్ మనం ఆ గ్యాప్లో వెతుకోవచ్చు అనమాట. ఎవరికైనా సరే ఒక ఫోన్ పోతే ఎవరికి దొరుకుతుంది? ఒక చదువుకోవడానికైనా దొరుకుతుంది, లేకపోతే ఒక చదువుకోవడానికైనా దొరుకుతుంది. సో వాళ్ళిద్దరు చేసే ఫస్ట్ పని ఏంటంటే స్విచ్ ఆఫ్ చేస్తారు మన ఫోన్ని. లేకపోతే ఏం చేస్తారు, నోటిఫికేషన్ బార్ కిందికి అనేసి ఫ్లైట్ మోడ్లోకి అయితే ఎక్కిస్తారనమాట. ఇప్పుడు చూడండి, నా ఫోన్ ఉంది కదా, సో నా ఫోన్ని మీరు పవర్ బటన్ని ఎన్నిసార్లు ప్రెస్ చేసినా కూడా నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయితే కాదు. ఏమవుతుంది, వాయిస్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది, లేకపోతే కొన్నిసార్లు పాస్వర్డ్ అడుగుతుంది. అండ్ ఇంకోసారి మీరు చూడండి, ఇప్పుడు నా నోటిఫికేషన్ బార్ అయితే నేను ఇట్లా అంటే ఓపెన్ అయిపోతుంది ఇది. కానీ ఇప్పుడు నేను సపోజ్ అదే లాక్ వేసి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ బార్ని మీరు కిందికి ఎంత అయినా గుంజాను అనమాట. సో రాదు, ఎందుకంటే నేను లాక్ వేసా. సో ఇలా మీరు కూడా మీరు తప్ప ఇంకెవ్వరు నోటిఫికేషన్ బార్ కిందికి అండ్ లాక్ వేసినట్టు ఎవరికి ఉండదన్నమాట. సో ఇప్పుడు సపోజ్గా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎప్పుడు ఇది నా OnePlus ఫోను, ఇది ఎప్పుడు లాక్ అవుతుంది అంటే స్విచ్ ఆఫ్ అవుతుంది అంటే ఈ పవర్ బటన్ని అండ్ వాల్యూమ్ పైన బటన్ని కానీ మీరు ప్రెస్ చేస్తేనే స్విచ్ ఆఫ్ అవుతుంది అనమాట. సపోజ్గా వాడు చదువుకున్నాడు అయితే ఏం తెలుసు, వానికి తెలుసు ఇట్లా ఆన్ చేయాలి ఆఫ్ చేయాలరా అని చెప్పేసి. అదే చదువుకున్నోడికి తెలియదు కదా. సో మనము తెలియనప్పుడు మనం అటు చేసేయచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా సరే ఒక ఫోన్ దొరికితే పబ్లిక్ ప్లేస్లో మన సిమ్ తీయలేడు, అదేవిధంగా మన ఫోన్ తోటి ఏది పడితే చేయలేడు. ఎందుకంటే వానికి భయం ఉంటుంది అండ్ ఇది ఎవరిది ఎమ్మటే వస్తారని చెప్పేసి ఒక భయంతో వాడు ఏం చేస్తాడంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాని యొక్క సేఫెస్ట్ ప్లేస్కి వెళ్ళి వాడు సిమ్ తీయడము అది చేయడం కానీ జరుగుతుంటుంది. సో మనం వాడు వెళ్ళే దారిలోనే మనం వాళ్ళ లొకేషన్ ట్రాక్ చేయొచ్చు, వాని యొక్క ఫోటో తీసుకోవచ్చు, వాడి వీడియోస్ తీసుకోవచ్చు, వాడు ఏం మాట్లాడుతుండో వినొచ్చు అనమాట. ఇన్ని ఆప్షన్స్ చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో. అప్పుడు మనం వాడిని వెతికి పట్టుకోవాలి. సో అది ఎలా అని చెప్పేసి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చెప్తున్నా చూడండి. మీకు ఫస్ట్ ఏం చేయండి అంటే, మీరు ఇప్పుడు నేను చెప్పా కదా సెట్టింగ్స్. సో ఆ సెట్టింగ్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్ చేసుకోవాలి. సో ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఫస్ట్ మీరు సిస్టమ్ సిస్టమ్ సెట్టింగ్స్ ఇంట్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది, ఇది మీరు ప్రెస్ చేసి ఇక్కడ ఇంకో ఆప్షన్ వస్తుంది. యాక్చువల్గా మనందరికీ ఏముంటుందంటే పవర్ మెనూలో ఉంటుంది. అప్పుడు ఏంది, ఈ లాక్ స్క్రీన్ని మనం గట్టిగా ప్రెస్ చేస్తే స్విచ్ ఆఫ్ అని ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏంటంటే వాయిస్ అసిస్టెంట్లోకి పెట్టుకోండి. అప్పుడు వాడు ఎంతసేపు పవర్ బటన్ని ఆన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ అయితే కాదనమాట. ఇప్పుడు చూడండి నెక్స్ట్, ఇప్పుడు లాక్ స్క్రీన్ నోటిఫికేషన్ అని ఉంటుంది, దీని మీద ప్రెస్ చేయండి. స్వైప్ డౌన్ లాక్ స్క్రీన్ వ్యూ అని చెప్పేసి, అంటే ఇప్పుడు ఇది ఆఫ్లో ఉంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా మనందరికీ ఏముంటుంది, ఇది ఆన్లో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, నోటిఫికేషన్ బార్ ఎవరైనా సరే కిందికి నేర్చు. ఇది మీరు ఆఫ్ చేశారనుకోండి, మీరు తప్ప ఇంకెవ్వరు ఆన్ చేయలేరు దీనికి, ఎందుకంటే పాస్వర్డ్ అడుగుతుంది కాబట్టి. ప్లే స్టోర్కి అయితే రావాలి, సెక్యూరిటీ యాప్ అని ఉంటుంది. సో ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది మీరు ఏది పడితే చేసుకోకండి, ఎందుకంటే దీంట్లో చాలా ఫ్రాడ్ యాప్స్ అయితే ఉంటుంది అనమాట. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సపోజ్గా వేరేది తీసుకుంటే మీ డేటా అంతా వాడు స్కామ్ చేసే పని ఉంటుంది. ఇది గవర్నమెంట్ అఫీషియల్ అనమాట, ఇది మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే క్రియేట్ చేయదు. ఇది ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి సెటప్ హ్యామర్ అని వచ్చింది, దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి మీ పేరు అడుగుతుంది. సో మీ అంటే ఇప్పుడు నా ఫోన్ కాబట్టి నా పేరు నేనైతే ఇచ్చుకుంటున్నాను నేను. ఇప్పుడు మనకి ఇక్కడ వాట్సాప్ నెంబర్ అయితే అడుగుతుండో. సో దీని యొక్క అర్థం ఏంటంటే మన నెంబర్ మనం ఎప్పుడు ఇవ్వద్దు, మన ఇంట్లో వాళ్ళ నెంబర్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా డాడీ ఉన్నాడు, ఇప్పుడు మా డాడీ నెంబర్ నేను ఇక్కడ ఇచ్చాను అనుకోండి, మా డాడీ చదువుకోలేదు. సో వాట్సాప్లో ఏం మెసేజ్ వచ్చినా సరే మా డాడీ ఎమ్మటే చూసుకోలేడు కాబట్టి నేనేం చేస్తాను, ఆల్టర్నేట్గా ఇప్పుడు మా తమ్ముడు నెంబరో లేకపోతే మా అన్న నెంబరో లేకపోతే చదువుకున్నాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ అయితే ఇస్తాను అనమాట. సో మీరు కూడా ఎవరైతే చదువుకున్నారో వాళ్ళ నెంబర్ మాత్రమే ఇవ్వండి, ఎవరు పడితే వాళ్ళ నెంబర్ ఇవ్వకండి. ఇక్కడ చూడండి మీ ఈమెయిల్ అడుగుతుంది. సో ఈ ఈమెయిల్ ఇక్కడ పాస్వర్డ్, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా. సో ఇవి ఇస్తేనే మీకు ఈ ఫోన్ అయితే దొరుకుతుంది అనమాట. సో నా ఈమెయిల్ అయితే నేను ఇచ్చేసాను, మీరు కూడా ఎప్పుడైతే యూజ్ చేస్తారో ఆ ఈమెయిలే ఇవ్వండి. దీని పాస్వర్డ్ మాత్రం అస్సలు మర్చిపోకండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, లేకపోతే మీ ఫోన్ అయితే దొరకదు. గుర్తు పెట్టుకొని పాస్వర్డ్ కరెక్ట్గా ఇవ్వండి. అండ్ సేమ్ అదే పాస్వర్డ్ మళ్ళీ ఇవ్వమంటుంది, ఎందుకంటే కన్ఫర్మేషన్ కోసము. ఇక్కడ మీరు గమనిస్తే నాకు మొత్తం రెడ్ పడ్డది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ ఈమెయిల్ తోటి నాకు ఒక అకౌంట్ అయితే క్రియేట్ ఉంది ఈ హ్యామర్లో. సో మీకు లేదు కాబట్టి మీరు ఇలా క్రియేట్ చేసుకోమని మీకు చూపించాను నేను, ఇలా పాస్వర్డ్ ఇదంతా. సో ఇప్పుడు నేనేమంటున్నా, ఇక్కడ ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి ఇన్ కేస్ మీరు కూడా అన్ఇన్స్టాల్ చేస్తే మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకుంటే మీరు ఏం చేయండి, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద ట్యాప్ చేయాలి మీరు. అప్పుడు ఏమంటుంది, సో మన మీద మనకు లాగిన్ అడుగుతుంది. సో లాగిన్ అయితే చేసుకోవాలి మనం. ఓకే అని చెప్పేసి ఇప్పుడు నా ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేస్తే సో అదేం చేస్తుంది, నా యొక్క అంటే నన్ను ఇక్కడ ఎంటర్ అయితే చేసేస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు
సైన్ ఇన్ మీద ప్రెస్ చేశాను నేను. ఫ్రీ మీద మీరైతే ట్యాప్ చేయాలి. స్టార్ట్ ఫ్రీ మీద ట్రయల్ అయితే చేసేయాలి. సో మీరు ఓపెన్ చేయగానే నెక్స్ట్ ఏమవుతుందంటే మనకి ఇక్కడ యాడ్ కాంటాక్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ మీరు యాడ్ కాంటాక్ట్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఏం చేయాలంటే నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ అలో అడుగుతుంది. మీ అలో ఇచ్చేయండి. ఇక్కడ మనము మాన్యువల్గా ఇవ్వచ్చు అండ్ అదేవిధంగా మన కాంటాక్ట్ లిస్ట్ ఎవరైనా ఉన్నా ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎవరి పేరు అయితే అంటే సపోజ్గా ఇప్పుడు మా తమ్ముని పేరు ఇస్తున్నా కాబట్టి మా తమ్ముని పేరు రాసేసి నేను వాని యొక్క ఫోన్ నెంబర్ అయితే రాస్తాను అనమాట. ఎందుకంటే తనకి నోటిఫికేషన్ వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది అంటే ఇప్పుడు నేను లాక్ బటన్ ఉంటుంది కదా, సో ఈ లాక్ బటన్ని ప్రెస్ చేస్తే వానికి ఎమ్మటే నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి నేను అది ఎలా అని చెప్పేసి ఏందని చెప్పేసి. సో ఇక్కడ నేను ఇచ్చేసాను. సో సేవ్ చేసేసాను ఇది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ నోటిఫికేషన్ అంటే నోటిఫై ఆన్ వాట్సాప్ అని చెప్తుంది. సో అవును అని చెప్పేసి నేను ఇక్కడ పెట్టేసి ఇప్పుడు చూడండి వానికి ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వెళ్ళాలి. అది నా ఇంటెన్షన్ కదా. సో ఎస్ ఐ వాంట్ టు ఇన్వైట్ అని చెప్పేసి దీని మీద ప్రెస్ చేసేయాలి. సో ఇప్పుడు చూడండి లాస్ట్ స్టెప్ ఉంది ఇక్కడ యాక్టివ్ ప్రొటెక్షన్ ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనము మన ఫోన్ పోతే ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి చూడండి పర్మిషన్స్ ఇచ్చేయండి. సో మీరు ఇది ఏది అడిగితే ఇది ఇచ్చేయచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. యాక్టివ్ చేసేద్దాం. సో ఇప్పుడు మన ఒక ఇదైతే అయిపోయింది. కొంచెం ఒక్కటే స్టెప్ ఉంది చూడండి లాస్ట్ది. ఇక్కడ నేను అలో అయితే ఇచ్చేయాలి. ఇక దీనికి ఆపేటోడు ఇంకెవ్వలేడు అనమాట. యు ఆర్ సెట్ టు యాక్టివ్ ప్రొటెక్షన్ మీద అయితే పడ్డది మనకి. ఇదంతా అయిపోయిన తర్వాత ప్రాసెస్ యాంటీ థెఫ్ట్ ఉంది కదా, దీని మీద మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు గమనిస్తే ఫేక్ షట్ డౌన్ అని ఉంటుంది. దీని మీద మీరు చూడండి ఆన్ అయిపోయింది నా ఫేక్ షట్ డౌన్. సో దీని తర్వాత నేను కిందికి వచ్చేసి ఇక్కడ ఇంకోటి ఉంటుంది ఫేక్ ఏరోప్లాన్ మోడ్ అని చెప్పేసి ఇది కూడా ఆఫ్లో ఉంటే ఆన్ అయిపోయింది. ఎందుకురా నేను ఈ 2 చేశాను అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఫోన్ దొంగతనం చేసిన తర్వాత ఏం చేస్తాడు, మన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు నేను కూడా మీకు ట్రై చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ నా ఫోన్ కనిపిస్తుంది కదా. సో ఈ పవర్ బటన్ ఎన్నిసార్లు ప్రెస్ చేసినా వానికి స్విచ్ ఆఫ్ అయితే కాదు. అప్పుడు చదువుకున్నాడు ఏం చేస్తాడంటే సపోజ్గా వాని ఫోన్ల గురించి తెలిస్తే వాడు ఈ పవర్ బటన్ని ఈ యొక్క బటన్ని పట్ చేసి సో వాడు ప్రెస్ చేస్తాడు. ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది స్విచ్ ఆఫ్ అని కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను స్విచ్ ఆఫ్ చేస్తున్నా చూడండి ఇప్పుడు మీకు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో నా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తున్నా చూడండి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది కదా, మా తమ్ముని ఫోన్కి ఎమ్మటే నోటిఫికేషన్ వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే ఇప్పుడు ఎవరో నీ ఫోన్ని ఫేక్ షట్ డౌన్ చేసిండు. ఎందుకంటే నేను ఫేక్ షట్ డౌన్ ఆఫ్ చేసా కదా. సో ఇప్పుడు నీ ఫోను అంటే థ్రెట్లో ఉంది సో అని చెప్పేసి ఇప్పుడు ఎమ్మటే వెళ్ళిపోతుంది అనమాట లొకేషన్. ఇప్పుడు మీరు అందరూ ఏమనుకుంటారు ఈ ఫోన్ నిజంగా స్విచ్ ఆఫ్ అయిపోయింది సో దీన్ని ఎవరు ఏం చేయడానికి మీరు అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఈ ఫోన్లో ఏం జరిగిందంటే ఫేక్ షట్ డౌన్ మాత్రమే అయిందంటే నిజంగా స్విచ్ ఆఫ్ కాలేదు. జస్ట్ స్క్రీన్ మాత్రమే ఆఫ్ అయిపోయింది. సో ఆ టైంలో వాడు దీన్ని అంటే ఏం ఒత్తలేడు. సపోజ్గా పవర్ బటన్ ఒత్తినా కూడా మనకు 4-5 సార్లు ఒత్తిన అనుకోండి మన ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇచ్చుంటాం కదా మనం ఫోన్ కొన్నప్పుడు. సో నేనేమి ఇచ్చా అంటే మా డాడీ నెంబర్ మా తమ్ముడు నెంబర్ ఇచ్చా. సో వాడు ఎక్కువసేపు దీని మీద ప్రెస్ చేసింది అనుకోండి. సో అదేం చేస్తుంది వాళ్ళకి కాంటాక్ట్ అవుతుంది. అందుకే మనం ఎమర్జెన్సీ కాంటాక్ట్ సేవ్ చేసుకోమని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తారు మీరు. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే కింద పడ్డా ఎందుకంటే ఏదైనా పడ్డా సరే పబ్లిక్ వచ్చి ఏం చేస్తారు వాళ్ళు లాక్ తెలియదు కాబట్టి వాళ్ళకు మనం ఏం చెప్పాలి. సో ఎప్పుడైనా సరే దీని మీద ఎక్కువసేపు ప్రెస్ చేయండి ఎమ్మటే మా ఎమర్జెన్సీ కాంటాక్ట్ వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తాను అనమాట. సో అలా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా సో ఇక్కడ వాడు ఏం చేయలేడు అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాడు ఇది ఏం చేయంద్రా ఏంద్రా ఏం ఒత్తినా ఏం కనిపిస్తలేదు అని చెప్పేసి వాడు ఆగం సిచ్యువేషన్లో ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి ఇది వాడు జేబులో పెట్టుకొని లేకపోతే ఫోన్ చేతిలో పట్టుకొని వాడు ఉరుకుతూ వాళ్ళ ఇంటికో వాళ్ళ పక్కింటికో పోతాడు. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫోన్ పోయింది మొత్తానికి. సో ఇదంతా మనము చేయాలి. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో మన ఫోన్లో యాప్ ఉండాలి. ఆ యాప్లో ఇప్పుడు ఏమేమి చెప్పానో అన్నీ ఎక్కించి పెట్టుకోవాలి మనము. సో వాడు ఇప్పుడు ఫోన్ దొరికిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఉరుకుతున్నాడు అనుకుందాం. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకో ఫోన్ తీసుకొని ఇప్పుడు మీకు స్టెప్ టు స్టెప్ చూపిస్తా చూడండి. సో ఫస్ట్ స్టెప్ అంటే ఏదైతే ఏ ఫోన్ దొరుకుతుందో ఆ ఫోన్ మీరు ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసి ఇక్కడ ఏముంటుందంటే మనం ఏదైతే యాప్ చెప్పానో ఈ యాప్కి ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉందన్నమాట ఇంకో ఫోన్లో. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే హ్యామర్ సెక్యూరిటీ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద నేను ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసేసి వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసేసి ఇక్కడ నా ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తున్నా. ఇప్పుడు నా ప్రొటెక్ట్ మై ఫోన్ అని చెప్పేసి వచ్చేసింది. నాకు నెక్స్ట్ ఏం అడుగుతుంటే లాగిన్ అడుగుతుంది. సో లాగిన్లో నేను ఏం చేయాలంటే ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఫస్ట్ నా ఈమెయిల్ ఐడి నేను ఏదైతే నా ఏందంటారు దాని పేరు యాప్లో ఇచ్చానో అదే ఇక్కడ ఇవ్వాలి. మీరు గుర్తుపెట్టుకోండి ఏది పడితే అది ఇవ్వద్దు అనమాట. సో ఇప్పుడు చూడండి నేను ఇస్తున్నా అండ్ దాని తర్వాత నా యొక్క పాస్వర్డ్ కూడా అది ఓకే చేసుకుంది నేను సేవ్ చేశాను కాబట్టి. తర్వాత సైన్ ఇన్ మీద ప్రెస్ చేస్తున్నా చూడండి ఓపెన్ అయిపోయింది. సో ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏమేమి కనిపిస్తుంది చూడండి ట్రాక్. సో వాడు ఎక్కడైతే మన ఫోన్ని తీసుకొని పోతుంటాడో అప్పుడు మనం ట్రాక్ చేయొచ్చు. అందుకే మనం లొకేషన్ ఆన్ పెట్టుకోండి అని చెప్పాను నేను. టేక్ ఏ పిక్చర్. వాడు ఏం చేస్తాడు ఇప్పుడు ఫోన్ నాది వాడు స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో వాడు ఏం చేస్తాడు ఏది పడితే ఒత్తుతుంటాడు అనమాట. లేకపోతే సిమ్ ఎక్కడ ఉందని చెప్పేసి చూస్తుంటాడు
కూర్చుంటాడు ఇలా. సో ఆ గ్యాప్లో మనం ఏం చేయొచ్చు అంటే వాని యొక్క ఫోటో తీసుకోవచ్చు. ఎమ్మటే ఇగో ఈ టేక్ పిక్చర్ మీద చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మీకు చూపించే చూడండి, ఇక్కడ ఇట్లనే ఉంది కదా. సో టేక్ పిక్చర్ మీద ట్యాప్ చేస్తున్నా, ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా అడుగుతుంది. నేనేం చేస్తా, వాడు ఫ్రంట్ నుంచి చూస్తాడు కాబట్టి ఫ్రంట్ కెమెరా మీద ట్యాప్ చేస్తా. ఇంపార్టెంట్ యువర్ ఫోన్ మస్ట్ హ్యాండ్ బి ఇగో చూడండి, అందుకే ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో ఉండాలని చెప్పింది మీకు. ఇక్కడ చూడండి నాకు హ్యామర్ నుంచి పైన ఇగో నోటిఫికేషన్ వస్తూనే ఉందన్నమాట. సో ఇక్కడ మీకు చూపిస్తా చూడండి వాళ్ళ యొక్క ఫోటో. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, నా ఫోటో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఫోటో వచ్చేసింది. ఇలా మీకు మీ ఈమెయిల్కి మీకు ఎమ్మటే ఫోటో పంపించేస్తాడు. సో ఇదొకటి అర్థమైంది కదా. ఇలా ఉంటుందన్నమాట, అంత స్పీడ్గా మనకి రికవరీ ఉంటుంది. సో ఇది మీకు అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రికార్డ్ కూడా చేయొచ్చు అనమాట. సో వాడు ఇప్పుడు రికార్డ్ అని వచ్చామనుకోండి, సో మన ఫ్రంట్ కెమెరా నుంచి మనకు రికార్డ్ అయితే కనిపిస్తుంది. మీకు చూపిస్తుంది ఫ్రంట్ బ్యాక్ అని చూపిస్తుంది కదా, ఇలా మనకి రికార్డ్ అయిపోతుంది. సో మనకు అర్థమే కాదు అసలు. అండ్ మనము ఆడియో కూడా రికార్డ్ చేయొచ్చు అనమాట. సో 1 minute నుంచి 5 minutes దాకా వాడు ఏం మాట్లాడుతుండో, ఎవరితో మాట్లాడుతుండో, బ్రో ఇట్లా నాకు ఫోన్ దొరికింది నేను ఏం చేయాలని అడిగే గ్యాప్లో మనం అంతా వినొచ్చు. అండ్ అలారం కూడా సెట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఎంత సౌండ్ వస్తుందో ఇది. ఇప్పుడు వానికి సో వాడు మళ్ళా కరెక్ట్ పాస్వర్డ్ కొట్టిన దాకా ఇదైతే ఆఫ్ కాదనమాట. సో అంత భయపడతాడు వాడు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫేక్ షట్ డౌన్ ఉంది కదా. సో ఇప్పుడు ఇదే నేను చేసింది అనమాట. సో ఇప్పుడు నా ఫోన్ అయితే నేను ఆఫ్ చేసా, వాడు ఇప్పుడు దాకా స్విచ్ ఆఫ్ చేస్తే అసలు స్క్రీన్ అంతా ఆఫ్ అయిపోయిందని మీకు చెప్పా కదా. సో ఈ ఫోన్ని వాడు దునియాలో ఎవరికి ఇచ్చినా ఆన్ చేయలేడు. ఎందుకంటే ఆ స్క్రీన్ ఆఫ్ అనేది మనం తప్ప ఇంకెవ్వరు ఆఫ్ చేయలేడు, మనం తప్ప ఇంకెవ్వరు ఆన్ చేయలేరు అనమాట దాన్ని. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఫేక్ షట్ డౌన్ ఆన్ ఆఫ్ ఉంది కదా, నేను ఆఫ్ మీద ట్యాప్ చేస్తే ఇప్పుడు నా ఫోన్ ఇగో ఆటోమేటిక్గా ఇగో చూడండి ఆన్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఉంటుంది దీంతో మెథడ్. సో ఇలా మనం దీన్ని ఆన్ చేసుకోవచ్చు. సపోజ్గా నా ఫోన్ పోయింది, సో ఇప్పుడు నేను ఎమ్మటి లాగిన్ అయిపోయినా, సో వాడు సపోజ్గా స్విచ్ ఆఫ్ చేయలేదు అంటే వాడు చేయకుండా వాడు ఏమేమో చేస్తున్నాడు అనుకోండి, మనం ఏం చేయాలి, ఎమ్మటే ఈ వెబ్సైట్ లాగిన్ అయిపోయి ఫేక్ షట్ మీద ట్యాప్ చేసి ఆన్ చేసేయాలి. ఇప్పుడు చూడండి నేను ఆన్ చేసేస్తా, ఇగో చూడండి ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఇగో చూడండి ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. నేను దీన్ని ఏం గెలికినా సరే ఇప్పుడు చూడండి ఇది అయితే ఆన్ కాదనమాట. సో ఇట్లా ఉంటుంది దీంతో, ఈ వెబ్సైట్ తోటి అంత పవర్ఫుల్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మళ్ళీ ఫేక్ షట్ డౌన్ ఇక్కడ ఆన్ చేసా కదా, ఇప్పుడు ఆఫ్ చేస్తే మళ్ళీ ఓపెన్ అయిపోతుంది చూడండి. ఇగో చూడండి ఆన్ అయిపోయింది. ఇప్పుడు నేను దేని మీద ట్యాప్ చేసినా సరే ఇగో చూడండి నాకు ఇక్కడ లొకేషన్ మహా చూపిస్తుంది. ఇగో చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది దీంతో. అందుకే నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఎప్పుడైనా సరే ఈ యాప్ అనేది మీ ఫోన్లో ఉండాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. మీ దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన యాప్ ఎక్కించుకోండి, నేను చెప్పిన ఫేక్ షట్ డౌన్, ఫేక్ ఏరోప్లాన్ మోడ్ ఇవి ఎక్కించుకోండి. అండ్ మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి చాలు. సో అంతే, ఇంకా మీ ఫోన్ పోయినా 10-15 minutesలో మీరు కానీ అలర్ట్ అయిపోయి ఇక్కడ నేను చెప్పిన ప్రాసెస్ కానీ ఫాలో అయిపోతే సో మీకు ఆటోమేటిక్గా మీకైతే దొరికిపోతుంది. నేను చెప్పా కదా వెబ్సైట్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తా. అండ్ ఏం సర్చ్ చేస్తాను మీరు అది చూడండి, మన ఫోన్ అనేది దొరికిపోతుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఇది ప్రాసెస్. సో కింద యాప్ లింక్ ఇచ్చా, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఏది పెద్ద డౌన్లోడ్ చేసుకోకండి. ఇది రోజు మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసి లైక్ చేసి ఫాలో అవడం అస్సలు మర్చిపోకండి. బిల్ బాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. నేను శ్రీధర్ ఉంటా.